హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వాటర్ ఉద్యోగులకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు వాటర్ సెక్రటరీస్ అందరికీ కూడా వేతనాల కోసం గవర్నమెంట్ అనేది 180 crores అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక చెల్లింపులు అనేవి 010 అకౌంట్ ద్వారానే అవుతాయని చెప్పి కూడా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే వెల్లడించారు. సో అందువల్ల వాటర్ సెక్రటరీస్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో ఇది మనకు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. టుమారో మనకు న్యూస్ పేపర్స్లో అయితే వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు పత్రికా పట్టణ అయితే రిలీజ్ చేశారు. సో విజయవాడ 8/1/2020 అని చెప్పి మీరు డేట్ని కూడా చూడవచ్చు అనమాట. సో ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందేలా చూడటానికి పరిపాలనా విధానాల్లో సంస్కరణ తెస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా వార్డు సచివాలయ వ్యవస్థను అమలులోకి తీసుకుని వచ్చారు. వార్డు సచివాలయాల్లో విధుల నిర్వహణ నిమిత్తం ప్రతి వార్డుకు 10 మంది చొప్పున రాష్ట్రంలోని 3,842 వార్డుల్లో వార్డు సెక్రటరీ నియమించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న వార్డు సచివాలయంలోని వార్డు సెక్రటరీల వేతనాల కోసం 180 crores అయితే విడుదల చేస్తున్నట్లుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై మంత్రి బుధవారం నాడు సంతకం చేశారు. ఈ వేతనాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్టుగానే 010 అకౌంట్ నుంచి చెల్లించనున్నారు. ఈ మేరకు జీవో కూడా రిలీజ్ చేస్తారని చెప్పి కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఆల్రెడీ మనకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వేతనాలపై అప్డేట్ అయితే వచ్చిన విషయం తెలిసిందే. వారందరికీ కూడా 010 అకౌంట్ ద్వారా మ్యాపింగ్ అయితే అయ్యాయి. చాలా జిల్లాల్లో మనకు పేమెంట్స్ కూడా అయినట్టుగా కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇదే విషయం మీద వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. సో వారికి కూడా ఈరోజు అయితే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మీకు కూడా వేతనాలు అనేవి ఖచ్చితంగా పడతాయి. 010 అకౌంట్ ద్వారా చెల్లింపులు అయితే అవుతాయి. ఓకేనా. తప్పకుండా మరిన్ని అప్డేట్ వచ్చినట్టు మీకు అందిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ చేయండి.